వెల్కమ్ టు రియల్ మార్కెట్ టీవీ. మనకి ముంబై హైవే ఫేసింగ్లో ఒక కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు అండ్ నార్త్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు అండ్ ఈస్ట్ వచ్చేసి 33 ఫీట్ రోడ్డు, నార్త్ ఈస్ట్ కార్నరు. అండ్ ఈ టూ రోడ్స్ కాక డైరెక్ట్గా ముంబై హైవేకి 200 ఫీట్ రోడ్ అప్రోచ్. మనకి ఏదైతే అక్కడ వాల్ కనిపిస్తుందో ప్రీకాస్ట్ వాల్, అదే వాలు. ఈ వాల్ బ్రేక్ చేసుకొని డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడమే. ముంబై హైవే నుంచి ఇది సర్వీస్ రోడ్డు కూడా ఉండదు అండ్ ఎటువంటి ఫ్లైఓవర్స్ అటువంటిది ఉండదు. డైరెక్ట్గా వెహికల్ వస్తూ మనకి టువర్డ్స్ హైదరాబాద్ వస్తున్న వెహికల్ వస్తూ డైరెక్ట్గా మనం ప్లాట్లోకి ఉంటుంది. ఇది కమర్షియల్గా మనకంటే రెస్టారెంట్ కానీ ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్కి అయితే ఐడియల్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవీ ఛార్జింగ్ పాయింట్ విత్ రెస్టారెంట్ అండ్ డాబా లైక్ అటువంటి బిజినెసెస్కి, హైవే బేస్డ్ ఏ బిజినెస్కి అయినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొక 50 ఇయర్స్ తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ 20 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. అక్కడ వెహికల్ వెళ్తుంది చూసారు కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి డ్రైవే ఉంటుంది. ప్లెంటీ ఆఫ్ కార్స్, ఒక 30 కార్స్ పార్కింగ్ వచ్చినా కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఈవీ ఛార్జింగ్ పాయింట్కి అయితే ఐడియల్ అని చెప్తాను నేను. అండ్ దాబాకి కూడా పర్ఫెక్ట్ ఐడియల్. ఇది డిటీసీపీ లేఅవుట్, దట్టు మనకి కన్వర్షన్ అయిపోయి డిటీసీపీ లేఅవుట్ కాబట్టి మీకు లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. అండ్ ప్లాట్ పరంగా కూడా లీగల్గా వెరీ క్లియరు. డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు హైవే బేస్ కమర్షియల్ ప్లాట్ కావాలంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. ఓనర్కి వెరీ అర్జెంట్ ఉండైతే సేల్ చేశాడు. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చూసి మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. సైట్ విజిట్